గత శనివారం అంటే జూన్ 21, 2025 తెల్లవారుజామున బ్రెజిల్కి చెందిన ఓ ట్రెక్కింగ్ బృందం ఇండోనేషియాలోని అందమైన మౌంట్ రెంజాని అగ్నిపర్వతం శిఖరానికి చేరుకునేందుకు వడివడిగా పైకెక్కుతున్నారు. బ్రెజిల్ కాలమానం ప్రకారం సరిగ్గా శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో ఆ బృందంలోని జూలియానా మారిన్స్ కాలు స్లిప్ అయ్యి అగ్నిపర్వతం లోపల వైపు 250 అడుగుల లోతుకు పడిపోయి అక్కడ చదునుగా ఉన్న ఒక ప్రదేశంలో ఉండిపోయింది ఆమె. బ్రెజిల్కి చెందిన 26 ఏళ్ల జూలియానా మారిన్స్ ఫేమస్ పబ్లిసిస్ట్, ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీ, అలాగే ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్స్టా సహా సోషల్ మీడియా అకౌంట్లలో 1.5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఒక పబ్లిసిస్ట్. ట్రెక్కింగ్ సమయంలో దట్టమైన పొగమంచు ఉండడం, మరోవైపు పర్వతం పైన అగ్నిపర్వతం యొక్క బూడిద పేరుకుపోయి ఉండడం, కాలు స్లిప్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంటాయి. కానీ నిత్యం పదుల సంఖ్యలో దేశ విదేశాల నుంచి ఈ మౌంట్ రెంజాని పర్వతారోహణకు వస్తూనే ఉంటారు. వాళ్ళంతా కూడా తెల్లవారుజామునే తమ శిఖరాగ్ర ప్రయాణం ఆరంభిస్తూ ఉంటారు. అలాగే ఈ జూలియానా మారిన్స్ ఫ్రెండ్స్ అండ్ ట్రెక్కింగ్ బృందంతో తెల్లవారుజామునే ట్రెక్కింగ్ మొదలుపెట్టింది. కాకపోతే అనుకోని ప్రమాదం జరిగింది. అగ్నిపర్వతం పగిలి లావా బయటకు వచ్చే ప్రధాన బిలం అంచుల నుంచి ఈ జూలియానా జారి లోపల వైపు పడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మారిన్స్ తన గైడ్తో కలిసి కిందకి దిగి వస్తున్న బృందంలో చివరిలో ఉన్నారు. ఆమె సూర్యోదయానికి ముందు చీకటిలో సరైన వెలుతురు లేక కాళ్ళు జారిపోయి పర్వతం లోపల వైపున ఏటవాలు ప్రాంతంలోనికి పడిపోయిందని ఆమెతో కలిసి వెళ్లిన తోటి ట్రెక్కింగ్ బృంద సభ్యులు తెలిపారు. పడిపోయే సమయంలో భయంతో జూలియానా పెద్దగా అరుస్తూ హెల్ప్ 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 అంటూ కేకలు వేస్తూనే ఉంది. ఆ టైంలో ఆమెతో పాటు ట్రెక్కింగ్ చేస్తున్న మిగతా వాళ్లకు శనివారం మొత్తం ఆ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. దాంతో వాళ్ళు రెస్క్యూ టీంకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి పరిశీలించారు. వాళ్ళకి కూడా ఈ బాధితురాలు అరుపులు వినిపించాయని మౌంట్ రెంజానా పార్క్ అధికారులు ధృవీకరించారు. కానీ ఆమెను వెంటనే కాపాడడానికి వీలులేని పరిస్థితి. పూర్తిగా పొగమంచుతో కప్పేయడంతో పాటు అగ్నిపర్వతం లోపల వైపు కావడంతో మొత్తం బూడిదతో నిండి ఉంది. పైగా జూలియానా పడిన ప్రదేశంలోని బూడిద పెద్ద ఎత్తున పేరుకుపోయింది. ఆమె ఆ బూడిదలో కొంత భాగం కూరుకుపోయింది. చివరికి డ్రోన్ పంపించి ఆమె పరిస్థితి ఏంటి అనేది అధికారులు అంచనా వేశారు. శనివారం డ్రోన్ పంపించే టైంలో స్పష్టంగా ఆమె బతికే ఉన్నట్టు విజువల్ ఎవిడెన్స్ దొరికింది. ఆమె పడిన ప్రదేశం కూడా ఏటవాలుగా ఉండడంతో కిందకు జారిపోయే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు అప్పుడే. అందుకే ఆ టైంలో ఆమె తీవ్రమైన షాక్లో ఉన్న సేఫ్గానే ఉన్నారు. పాపం డ్రోన్ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ డ్రోన్ను చూసి ఆమె రక్షించమంటూ హెల్ప్ 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 అంటూ వేడుకోవడం కనిపించిందని ఇండోనేషియా రెస్క్యూ టీం వెల్లడించింది. 250 అడుగుల లోతులో మొదట పడిపోయిన జూలియానా బతికి ఉండడానికి ఏకైక కారణం అప్పటికే ఆమె పడిన ప్రదేశంలో అగ్నిపర్వతానికి చెందిన బూడిద ఉండడమే. ఆ బూడిదలో పడడం వల్లే ఆమె ప్రాణాలతో ఉండగలిగింది. 250 అడుగుల లోతు అంటే 25 అంతస్తుల బిల్డింగ్ అంత హైట్. అదే ఒకవేళ రాతి పర్వతం అయితే స్పాట్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడే ప్రపంచమంతా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఆమె బతికి ఉన్నట్టు కదులుతున్నట్లు స్పష్టంగా డ్రోన్ విజువల్స్ లో కనిపిస్తోంది. మరి అలాంటప్పుడు వెంటనే హెలికాప్టర్ను పంపించి ఎందుకు రక్షించలేకపోయారో, అలాంటప్పుడు ఎందుకు ఈ ట్రెక్కింగ్కి అనుమతి ఇవ్వడం అంటూ లక్షల మెసేజ్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. సేవ్ జూలియానా పేరుతో ఓ ఇన్స్టా అకౌంట్ కూడా ఏర్పాటు చేశారు. ఆమెను ఎలాగైనా కాపాడాలని కోరుతూ సోషల్ మీడియాలో లక్షల రిక్వెస్ట్లు పోస్ట్ చేశారు. ఆమె క్షేమంగా బయటపడాలని ప్రార్థించారు. రెస్క్యూ కోసం రిక్వెస్ట్ చేస్తూ ఇండోనేషియా ప్రభుత్వానికి లక్షల మెసేజ్లు అయితే పెట్టారు. బట్ మనం అనుకున్నంత తేలిగ్గా అక్కడ పరిస్థితి లేదని ఇండోనేషియా అధికారులు చెబుతున్నారు. ఇదేమంటే It was decided to evacuate the victim on Wednesday morning at 06 dear. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. జర్నలిస్ట్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 15 ఏళ్ల అనుభవం ఉంది. మన చుట్టూ నిత్యం జరిగే అంశాలపై రోజు డెప్త్ అనాలిసిస్తో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ వీడియోలను చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ప్రతి వీడియో మీరు పూర్తి సాటిస్ఫై అయ్యేంత వరకు డెప్త్ అనాలిసిస్తో చేస్తూ ఉంటారు. సో దయచేసి నా కోసం వీడియోకు ఒక లైక్ కొట్టండి, అప్పుడే మరింత మందికి రీచ్ ఉంటుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక ఆమె ప్రాణాలతోనే ఉన్న ఎందుకు బయటకు తీయలేకపోయారు అనే దానికి ఇండోనేషియా అధికారులు చెబుతున్న సమాధానం ఏంటంటే,
మేము శక్తికి మించి శనివారం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఆమె 250 నుంచి 300 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించాం. ఈ రెస్క్యూ బృందాలు లోపలికి డ్రోన్స్తో దిగాయి. బట్ మా వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఆమె అక్కడ లేదు. అంటే ఆమె క్రమంగా అలా కిందకి జారిపోతుంది. ఆ బూడిదలో కిందకు కూరుకుపోయింది. మేము అలా వెతుక్కుంటూ తవ్వుకుంటూ ఏకంగా 984 అడుగుల లోతుకు వెళ్ళేసరికి ఆమె అక్కడ కనిపించలేదు. మా సహాయక బృందాలు అక్కడే గంటల తరబడి వేచి ఉండి మరీ చుట్టుపక్కల అంతా గాలించాయి. ఆమె కోసం పెద్దగా కేకలు వేసినా అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంటే ఆమె మరింత కిందకి జారిపోయిందనే విషయం అర్థమైంది మాకు. దీంతో శనివారం రాత్రికి ఏమీ చేయలేక పైకి వచ్చేసాం అంటూ ఇప్పుడు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆఫీస్ హెడ్ మెహమ్మద్ హరియాది వెల్లడించారు. పైగా ఈయన మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. అదేమంటే వాళ్ళు శనివారం రాత్రి వరకు వెతికినా కనిపించకపోవడంతో ఆ మరుసటి రోజు థర్మల్ డ్రోన్లు, పర్వతారోహణ గేర్లు, అట్లాగే హెలికాప్టర్లను సైతం ఆమెను వెతికి తీసేందుకు వినియోగించినట్లు ఆయన ప్రకటించారు. బట్ అక్కడ ఆమె పడిపోయిన ప్రదేశంలో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో పాటు ఆమె పడి ఉన్న ప్రదేశం చాలా నిటారుగా ఉన్న భూభాగం కావడం, దట్టమైన పొగమంచు పగట సమయంలో కమ్ముకొని ఉండడంతో తాము ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అయినా తమ ప్రయత్నాలన్నీ తీవ్రంగా చేశామని ఆయన చెప్పుకొచ్చారు. వాళ్ళు చాలా పవర్ఫుల్ కెమెరాలున్న థర్మల్ డ్రోన్లను వాడి ఆమె పరిస్థితి ఏంటనేది మరుసటి రోజు ఆదివారం కూడా తీవ్రంగా గాలించగా ఎట్టకేలకు సోమవారం ఆమెను వాళ్ళు 1600 అడుగుల లోతుల్లో జారిపోయి ఉండడాన్ని గుర్తించారు. ఆమె ఏకంగా 1600 అడుగుల లోతులో ఎలాంటి కదలికలు లేకుండా పడిపోయి ఉన్నట్లుగా వాళ్ళకి కనిపించింది. అంటే 250 అడుగుల లోతు నుంచి క్రమంగా 1600 అడుగుల వరకు జారిపోతూ కిందకు వెళ్ళిపోయింది. అందుకే డ్రోన్లలో ఒక్కో రోజు ఒక్కో ఎత్తులో ఆమె ఉండడం కనిపించిందని ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. ముందు 500 అడుగుల వద్దకు వెళ్ళేసరికి ఆమె మరో 200 అడుగుల లోపలికి పడిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి మరో 284 అడుగుల లోతుకు జారిపోయింది. అంటే 984 అడుగుల లోతులకు పడిపోయింది. ఈ పర్వతం ఎత్తు 12,139 అడుగులు. అందుకే మొదటి రోజు శనివారం ఆమె అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. అలా లోయలోనికి కిందకి జారిపోతున్న కొద్దీ డిస్టెన్స్ పెరిగి ఆమె కదలికలు, వాయిస్లు రెండూ మాయమైపోయి. ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే మొదట పడిన ప్రదేశంలో శనివారం రాత్రి వరకు స్పష్టంగా కనిపించిన జులియానా తర్వాత రోజు ఉదయం నుంచి అక్కడ లేకపోవడంతో ఏమై ఉంటుందా అని అంత ఆశ్చర్యపోయారు. లోపల ఏమైనా జంతువులు ఉన్నాయా, లేక ఇంకేమైనా జరిగిందా, అసలు ఎలా మాయమైపోయిందనే సందేహాలకు ఇప్పుడు ఇండోనేషియా అధికారులు స్పష్టమైన సమాధానాలను కనిపెట్టి ప్రకటించారు. అందుకే రెస్క్యూ బృందాలు థర్మల్ డ్రోన్స్ విజువల్స్ ఆధారంగా ఆమెను గుర్తిస్తూ లోతుకు వెళుతున్న కొద్దీ అప్పటి వరకు అక్కడే ఉన్న ఆమె వాళ్ళు వెళ్లే సమయానికి మాయమైపోతూ రావడానికి ఇదే కారణం. వీళ్ళు 500 మీటర్ల వద్దకు వెళ్లేసరికి ఆమె మరో 200 అడుగులు లోపలికి పడిపోతూ అలా పూర్తిగా కిందకి వెళ్ళిపోయింది. ఇక హెలికాప్టర్లు సైతం ఆ ప్రదేశంలో ఏమీ చేయలేకపోయాయని అధికారులు ప్రకటించారు. ఎందుకంటే అక్కడ వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉండడంతో పాటు అసలు ఆమె ఎక్కడుంది అనే క్లియర్ విజువల్స్ లేకపోవడంతో సోమవారం అంతా వెతికిన తర్వాత హెలికాప్టర్లు వెనుదిరిగాయి. మళ్ళీ మంగళవారం ఉదయం నుంచి వెతకాలని నిర్ణయించారు. బట్ ఎలాంటి వాతావరణ పరిస్థితులు, చీకటిలోనైనా క్లియర్ గా ఇమేజిన్ తీయగలిగే ఈ థర్మల్ డ్రోన్లు జులియానా ఎక్కడుందో మంగళవారం ఉదయం కనిపెట్టేశాయి. ఈ జులియానా రెంజానీ పర్వతం పైనుంచి లోపలికి శనివారం ఉదయం పడిపోయిన తర్వాత ఎట్టకేలకు ఆమె మృతదేహం మంగళవారం అంటే 3 రోజుల తర్వాత 1600 అడుగుల లోతులో డ్రోన్లకు కనిపించింది. ఈ 3 రోజులు తిండి నీళ్లు లేవు. ఆమె పైనుంచి పడిపోవడంతో శరీరంలో ఎక్కడ దెబ్బలు తగిలాయో కూడా తెలియని పరిస్థితి. అందుకే పాపం చలికి వణుకుతూ కనీసం కప్పుకునే దుస్తులు సైతం సరైనవి లేక ఆకలితో అరిచి హెల్ప్ చేయమని కోరి చివరికి ఆమె ప్రాణాలు వదిలేసిందని అధికారులు, కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు. ఇండోనేషియా నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ బృందాలు జులియానా మృతదేహాన్ని అత్యంత కష్టమైన పరిస్థితుల్లో వెలికి తీశాయి. అప్పటికేమో పూర్తిగా బూడిదలో కూరుకుపోయే స్థితిలో ఉండటంతో వెలుపలికి తేవడం చాలా కష్టమైందని అధికారులు ప్రకటించారు. బాలిలోని డెన్పాసార్ లో శవ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ అందమైన మౌంట్ రెంజానీ పర్వతం ఇండోనేషియాలోనే రెండో ఎత్తైన అగ్ని పర్వతం. ఈ పర్వతం ఎత్తు 12,139 అడుగులు. ఆ పర్వతం పైకి వెళ్లడం ఓ సాహస కృత్యంగా పర్వతారోహకులు భావిస్తూ ఉంటారు. ఏటా 100 మంది దేశ విదేశాల నుంచి ఈ ట్రెక్కింగ్ కోసం ఇండోనేషియా వస్తుంటారు. బట్ అందమైన ఈ పర్వతంపై ప్రమాదాలు సైతం తరచూ జరుగుతూనే ఉన్నాయి. 2022లో ఈ రెంజానీ పర్వత శిఖరం పై నుంచి పడిపోయిన ఓ పోర్చుగీస్ వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ఏడాది మే నెలలో మలేషియాకు చెందిన ఓ పర్వతారోహకుడు ఈ అగ్ని పర్వతం ఎక్కే ప్రయత్నంలో కింద పడిపోయి చనిపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో 1.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఈ పబ్లిసిస్టు ఈమె ప్రాణాలు కోల్పోయింది.